కలువరి బలిలో జీవింప, కలువరి బలిలో జీవింప, ఉత్సాహించుదాం ఉల్లాసించుదాం, ఉత్సాహించుదాం ఉల్లాసించుదాం, వినయముతో శిరములు వంచి ప్రభువును ప్రణతించుదాం, వినయముతో శిరములు వంచి ప్రభువును ప్రణతించుదాం. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మగవాళ్ళ సైడ్ ముందుకు రండి, చక్కగా ముందు ఖాళీ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభువు ఏ విధముగా ఆ తల్లికి మోక్షారోహణాన్ని దయచేశారు. తన తల్లి తన దగ్గరే ఉండటము గొప్ప కార్యంగా భావించిన ఆ ప్రభువు శరీర రక్తాలతో, ఆత్మ శరీరాలతో ఆమెను మోక్షానికి కొనుపోబడిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఆమె వలె మనం కూడా మన జీవితాంతమున మోక్షం వెళ్ళటానికి కావలసిన వరాలను, అనుగ్రహాలను ఆ తల్లి యొక్క విన్నప ప్రార్థన ద్వారా ప్రభు మనకు దయచేయాలని కోరుకుందాం. ముందుగా మన తప్పులను, పాపములను, పొరపాట్లను ఒప్పుకొని పశ్చాత్తాపపడి యోగ్యమైన విధముగా ఈ పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ కుమారుని తల్లియను నిష్కలంక కన్య అయిన మరియమాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనిపోయి స్వర్గ మహిమకు చేర్చుదివి. మేము నిరతము స్వర్గముపై మా మనస్సులను నిలిపి ఆమె మహిమ యందు భాగస్థులమగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపు. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములను జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మాస్టర్ గారు, పూజలేవి? కొంచెం ముందుకు రండి, మా వాళ్ళ సైడ్ ముందుకు రండి. ఎవరు మాట్లాడొద్దు.
పూసులు. మొదటి పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నుండి 12వ అధ్యాయము 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నుండి 12వ అధ్యాయము 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగా ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అచట ఒక నివాసము ఏర్పరిచెను. అచట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతట దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయగా తన అధికారమును నెరపెను. ఏలయన మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు, దివి నుండి బయటకు గెంటివేయబడినవాడు. ఇది ప్రభువాకు. ప్రభువు మహాదేవుడు, దైవమునకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నతింతుము. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నతింతుము. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. చంద్రమతనిదే, ధరణి అతనిదే, అతడి వాణిని కలుగజేసును. చంద్రమతనిదే, ధరణి అతనిదే, అతడి వాణిని కలుగజేసును. శిరము వంచి ఆరాధింతుము, ఏక మనసుతో మోకరిల్లెదము.
శిరము వంచి ఆరాధింతుము ఏక మనసుతో మోకరిల్లెదము శిరము వంచి ఆరాధింతుము ఏక మనసుతో మోకరిల్లెదము ప్రభువు మహాదేవుడు దైవములకు మహారాజు ప్రభువు మహాదేవుడు దైవములకు మహారాజు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సుశేషములోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుంచి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యేను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అనెను. ఇది క్రీస్తుని సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. కూర్చోండి. మరి ఒక మాట ఎక్కువ చెప్పలేను, ఇప్పటికే అలసిపోయి ఉంటాం కదా. ఇప్పుడు మనం చదివినటువంటి సువార్త పట్టణంలో 1-2 మాటలు మనం ధ్యానించి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అమ్మ ఎక్కడుంటే పిల్లలు, అమ్మ ఎక్కడుంటే అల్లరి అక్కడ ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది. పిల్లలతో ఆడడం పర్లేదు, చెప్పండి, ఏమనలేండి. అమ్మ ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. మీరు అమ్మలు కాదేటి, అమ్మలు కూడా చెప్పలేకపోతారేటే. అమ్మలు అనేటప్పుడు మీ గురించి గొప్పగా చెప్పేటప్పుడు చెప్పండి. అమ్మ ఎక్కడుంటే ఆనందం అక్కడ. ఎందుకు? ఎప్పుడు డబ్బులు అడుగుతుంది కాబట్టి. విశ్వవందనం. తల్లి ఉన్న దగ్గర తల్లి, అది ఇంకొక చాలా చాలా అర్థాల్లో చెప్పవచ్చు. భూమి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. చెప్పండి, అలసిపోయారేటే చెప్పాలా? నోటి మాట చెప్పమని చెప్పాను కదా, లేకపోతే నిద్రపోతుంది అక్కడ, అదిగో సైతానుడు పూనేస్తాడు. చెప్పండి నాతో పాటు. అమ్మ ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది అన్నది సత్యం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్పాను కదా, మగవాళ్ళు అలాగనుకోకండి. ఎక్కడైతే తల్లి ఉంటుందో మరీ తల్లి, అక్కడ ఆనందం ఉంటుంది. మరీ తల్లి ఉన్న చోట, మరీ తల్లి వెలసిన చోట, మరీ తల్లి అక్కడ ప్రతిష్ఠించబడిన దగ్గర ఆశీర్వాదం, ఆనందం ఎక్కువగా ఉంటాయి. మరి నేను చెప్పడానికి దాన్ని నిరూపించాలి కదా, అది విషయం వివరిస్తాను, చెప్తుందేనండి. మరియమాత ఎలిజబెతమ్మ ఇంటిలో ప్రవేశించగానే ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గొంతులు వేశారు కదా. ఈ అమ్మ వచ్చిందని తెలియగానే కడుపులో ఉన్నటువంటి అబ్బాయి కూడా డాన్స్ వేసేటట్ట. అంటే అక్కడ ఆనందం. తల్లి అక్కడ, ఆ తల్లి ప్రెసెన్స్, తల్లి ఆ ఇంటికి చేరగానే అక్కడ ఒక ఆనందకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. అమ్మ ఉన్న చోట లోటు ఉండదండి. ఆ అమ్మ ఆకలితో ఉంటుందేమో కానీ బిడ్డలకి ఆకలి తీరుస్తుంది. ఇప్పుడు అమ్మలు వేరులే, వాళ్ళు ముందు తినేసి కాలేసేస్తారు కదా. ఇప్పుడు అమ్మలందరూ వేరు కదా. ఎప్పుడైనా అమ్మ ఒకటే, పిల్లల ఆకలి తీరుస్తుంది. మరీ తల్లి ఎక్కడైతే ఉంటుందో, ఏ ఇంటిలో అయితే ఉంటుందో, ఏ ఇంటిలో అయితే మర్యాద జరుగుతుందో ఆ ఇంటికి
ఆనందము ఇప్పుడు ఉంటుంది. మీలో కొంతమందికి మరీ తల్లి అంటే ఇష్టం లేనట్లుందే అంటారు, కానీ ఇది నిజం. ఏంటి, ఈరోజు మనం చదివిన సువార్తలోనే ఆ విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తల్లి ఎక్కడ చేరితే, ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. మళ్ళీ ఇందాకలు చెప్పిన ఉదాహరణలే మళ్ళీ నేను తిప్పి చెప్పొచ్చు. ఇందాకలు నేను చెప్పాను మీకు గుర్తుంటే, అదే ఉదాహరణలు మళ్ళీ ఎప్పుడు కూడా అన్వయించుకోవచ్చు. వాటిని మరలా దీనికి కూడా అన్వయించుకోవచ్చు. మరీ తల్లి ఉన్న చోట అక్కడ ద్రాక్షారసం తక్కువ పడింది, కానీ వారి లోటు ఆ తల్లి తీర్చింది. అందుకనే మరీ తల్లి ఎడల భక్తి, ఆ పరిశుద్ధ కన్య మరియమ్మ గారి ఎడల భక్తి మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. ఆమెకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఎల్లప్పుడూ కూడా మనం ఇవ్వాలి. ఒక మరీ తల్లి పాట పాడండి, చూద్దాం మీకు ఎంత మర్యాద ఉందో. సన్నుతించితం సదా. బాగుంది 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 బాగుంది. ఈరోజు పండుగ పాట పాడండి. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. శరీరంబులతోడ మహిమకాంతి చే స్వర్గమునకు దూతల చేత ఏతాబడితివి. సుదాపున నీకు గొప్ప ఆసనముండెను. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మరొక విషయం, మళ్ళా నేను అదే వాక్యాన్ని చదివినప్పుడు నాకు మరొక విషయం కూడా అర్థమైంది. మరీ తల్లి గొప్పతనం సామాన్యులకే సరైన విధంగా తెలుస్తుంది. ఏటి చెప్పానా, అది చెప్పాను. పండితులకు కాదు. అలాగని చెప్పి వాళ్ళకి తెలియదని నేను తిరస్కరించట్లేదు, వాళ్ళని నేనేం తక్కువ చేయట్లేదు. కానీ అతి సామాన్యమైన ప్రజలకే మరీ తల్లి గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు మీకు చిన్న చిన్న ఉదాహరణలు చేసి చెప్తాను. అలాగని చెప్పి మీరు చెప్పిందంతా, మీరు చేసిందంతా రైట్ అని నేను చెప్పడం లేదు, కానీ దానిలో అర్థం మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. దేవమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చెప్పండి, కరెక్ట్ ఏంటి, కొడతాం. ఎందుకు కొడతారు తెలీదు, తెలిసేటి మీకు. అమ్మ దగ్గరికి వెళ్ళి కొవ్వో తెలిగిస్తాం, ఎందుకు పెడతాం చెప్పండి, తెలిసేటి, తెలిస్తే చెప్పండి. నేనైతే తెలియదనే చెప్పేస్తాను. ఎందుకు వెలిగిస్తారు, ఊదొత్తులు వెలిగిస్తారు, అరటి పళ్ళు పెడతారు, చీరలు కడతారు, ఇంకేవేవో పెడతారు అమ్మకి. ఎందుకు పెడతారో మీకు తెలుసా? నాకు తెలియదు, చెప్పండి తెలిస్తే. కానీ ఆ తల్లికి భక్తి చెయ్యటం, గౌరవం చేయటం, నేను ఇలాగా చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చేస్తాం, అంతేనా? ఏటి చెప్పాను? ఆ పాండిత్యం కలిగిన వాడు, కొద్దిగా 4 ఎక్కువ అక్షరాలు చదివినోడు, ఆ అమ్మని దేవుడు చేసేస్తానరు, ఆ అమ్మని ఆరాధన చేసేస్తానరు, ఆ అమ్మ కొబ్బరికాయ కొట్టారు, ఆ అమ్మకి ఊదో తెలిగిచ్చారు, కురవొత్తు పెట్టారు, అరటిపళ్ళు పెట్టారు. అది నా భక్తి. నాకు తెలిసిన చదువు పరంగా, నాకు తెలిసినటువంటి జ్ఞానపరంగా సామాన్యమైనటువంటి జనాలు
ఇది చేస్తే ఆ తల్లి నన్ను కటాక్షిస్తుంది. అర్థమైందా? చెప్పండి. ఏటి అర్థమైంది? అదే అర్థమైంది. ఆ తల్లి నన్ను అనుగ్రహిస్తుంది. ఈ కొబ్బరికాయ కొడితే నా కోరిక నెరవేరుతుంది. ఈ క్రొవ్వొత్తు వెలిగిస్తే నా కోరిక నెరవేరుతుంది. ఈ ఊదొత్తులు వెలిగించి దూపం వేస్తే ఆ తల్లి నన్ను కటాక్షిస్తుంది అని అతి సులువైన విధంగా నీవు దేవునికి, ఆ తల్లికి ప్రార్థన చేస్తున్నావు. అదే మళ్ళీ ప్రార్థన విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను 4 అక్షరాలు ఎక్కువ చదువుకున్నాను కాబట్టి దేవుడికి నేను ఎలా దండం పెడతాను, అంతే, నా ప్రార్థన అయిపోయింది. అదే నువ్వైతే చెప్తున్నాను, ఒక్కొక్క స్థాయి బట్టి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వ్యక్తి దైవానికి భక్తిని వ్యక్తం చేస్తారు. ఏది తప్పనడానికి లేదు. ఏది తప్పనడానికి ఏటి చెప్పాను? దేనికి లేదన్నారు? ఏది తప్పు కాదు. కొబ్బరికాయ కొట్టినా, ఊదొత్తు వెలిగించినా, కొవ్వొత్తు వెలిగించినా, అరటిపళ్ళు అర్పణ ఇచ్చినా, లేకపోతే ఇంకోటి నువ్వు చేసినా, నీ దేవునికి మెప్పించడానికి, నీ యొక్క తల్లిని మెప్పించడానికి నీవు చేసే ఒక భక్తి కార్యం. స్థాయి బట్టి దానికి తేడా ఉంటుంది. చెప్పాను కదా, ఏడు చెప్పాను. చదువుకున్నవారు ఒకలాగా దేవునికి ఆరాధన ప్రార్థన చేస్తారు. చదువు తక్కువగా ఉన్నవారు, జ్ఞానం తక్కువ ఉన్నవారు ఒక విధంగా దేవునికి ఆరాధన. ఇది తప్పు అనడానికి లేదు. అర్థమైందా? కానీ అతి సామాన్యమైనటువంటి స్త్రీలు, అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు ఆ తల్లి గొప్పతనాన్ని చాలా సులువుగా తెలుసుకుంటారని ఎందుకు చెప్పాను? నేను చెప్పింది దానికి ఒక అర్థం ఉండాలి కదా, ఉత్తం చెప్పకూడదు. ఎలిజబెత్ అమ్మ దేవుని తల్లి కాదు. దేవుని తల్లి ఏమీ కాదు. దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన అమ్మ అయితే కాదు. కానీ దేవుని తల్లి అక్కడికి వచ్చేటప్పుడు ఆమె కూడా దేవుని చేత, పవిత్రాత్మ చేత నింపబడినదై మరీ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనాలన్నీ కూడా గుర్తించింది. ఏమన్నది? అమ్మా, అనుగ్రహములతో నీవు నింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను, నీవు చాలా మంచిదానివమ్మా, గొప్పదానివి, ప్రభువు పలికిన మాటలు నెరవేరునని నమ్మినా నీవెంత. ఆ అమ్మ ఏం చదువుకోలేదు, చెప్పాను కదా. ఎలిజబెత్ అమ్మ ఈ దేవుని తల్లిగా ఎన్నుకొనబడలేదు, కానీ దేవమాతలో ఉన్నటువంటి సద్గుణాల సంపదను తనదైన రూపంలో తనకు తెలిసినట్లుగా ఆ అమ్మను అక్కడ పొగిడింది. మీరు నేను అంతే. అందుకే చెప్తున్నాను, మీకు గొప్పగా మనం చెప్పుకోవాలి. మనందరం ఎవరెవరో మనల్ని విమర్శించినా కూడా నాకు తెలిసిన భక్తి ఒక సామాన్యురాలుగా, ఒక సామాన్యుడిగా ఇంతే. క్రొవ్వొత్తి వెలిగిస్తాను, పరలో జపం చెప్తాను, మంగళవారం జపం చెప్తాను, ఉత్త మనసు జపం చెప్పండి. మరీ సీరియస్ చూస్తారు మగవాళ్ళు, చెప్పండి. ఉత్త మనసుతో జపం. ఇంకా ఎక్కువ కావాలంటే విశ్వాస సంగ్రహం చెప్తాను. నాకు అదే వచ్చు భక్తి. మీరు ఎప్పుడు చెప్పిందే చెప్తారంటే అది మా ఇష్టం, మా భక్తి అంతే, మాకు అదే తెలుసు, అంతకుమించి మాకు ఇంకొకటి తెలియదు. అలాగని చెప్పి మా భక్తి తక్కువేమీ కాదు, తప్పేమీ. నాకు ఆ విధంగానే ఆరాధన, అంతేనా? అర్థమైంది లేదా? కాబట్టి అటువంటి సామాన్య జీవితం జీవించే మనం అలనాడు ఎలిజబెత్ అమ్మ వలె మరీ తల్లి యొక్క గుణగణాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మరీ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసం, మరీ తల్లిలో ఉన్నటువంటి ప్రార్థనా భక్తి విశ్వాసాలు, మరీ తల్లిలో ఉన్నటువంటి ప్రేమ సేవా కార్యక్రమాలు, మరీ తల్లిలో ఉన్నటువంటి సద్గుణాల సంపద మన సామాన్యంగా ఉన్న మనం ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ వారి వలె మనం కూడా తెలుసుకోగలగాలి. ఆ దేవుడు మనకు ప్రసాదిస్తాడు, దేవుడు మనకు ఆ వరాన్ని ఇస్తాడు. కాబట్టి అతి సులువైన విధంగా, అతి సామాన్యమైన విధంగా అమ్మకు భక్తి చేయటం, అమ్మకు గౌరవం ఇవ్వటం, అమ్మని ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి. దేవవర ప్రసాదము చేత చెప్పండి, మాకు రావు మొగలకి. దేవవర ప్రసాదము చేత మరి మా ఆగు. ఆ తర్వాత చెప్పేది మనం చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏంటి? పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును చెప్తే చాలు, ప్రార్థన అయిపోయింది. అమ్మా, నేను పాపాత్ముడిని, పాపాత్మురాలిని,
నన్ను ఇప్పుడు నేను చనిపోయినప్పుడు కూడా నన్ను దీవించు తల్లి అని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఆ తల్లిలో ఉన్నటువంటి గుణగణాలు, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని మనం అతి సులువైన విధంగా చేసి ఆ పాటలు పాడుకొని, ఆ ధ్యానించుకొని, ఆ జపాలు చెప్పుకొని జీవించడంలో మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోగలం. చాలు, అర్పణ పాట పాడండి, పూజ కొనసాగించుకుందాం. అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. ఈ బలిలో అర్పింతము మా దీనార్పణ, ఈ బలిలో అర్పింతము మా దీనార్పణ. గైకొను మా దేవా ఈ ప్రేమార్పణ, అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. ఆబేలుని కానుక మేలైన అర్పణ, అబ్రహాము కానుక విశ్వాసార్పణ. ఆబేలుని కానుక మేలైన అర్పణ, అబ్రహాము కానుక విశ్వాసార్పణ. మేము సగే కానుక ఈ దీన హృదయమే, మేము సగే కానుక ఈ దీన హృదయమే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరిని కానుక పరివర్తన జీవితం. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరిని కానుక పరివర్తన జీవితం. మేమిచ్చు కానుక ఈ భూమి ఫలములే, మేమిచ్చు కానుక ఈ భూమి ఫలములే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. ఈ బలిలో అర్పింతుము మా దీనార్పణ, ఈ బలిలో అర్పింతుము మా దీనార్పణ. గైకొను మా దేవా ఈ ప్రేమార్పణ, అందుకునుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా. మా ప్రథమ ఫలములను సమర్పించెదా, మా ప్రథమ ఫలములను సమర్పించెదా. మా దీన కానుకలు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా,
మా దీన కానుకలు సమర్పించెదా. దీనాతి దీనుల మగు మా కానుకలు ముదమార చేకొని దీవించుమా. దీనాతి దీనుల మగు మా కానుకలు ముదమార చేకొని దీవించుమా. ఆశతో సమర్పించు మా కానుకలు, ఆశతో సమర్పించు మా కానుకలు, దయతో ప్రేమతో స్వీకరించుమా. దయతో ప్రేమతో స్వీకరించుమా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా. మా దీన కానుకలు సమర్పించెదా. మా దీన కానుకలు సమర్పించెదా. ద్రాక్షారస ఫలములను మా కష్ట ఫలితాలను జీవింపుమా. అప్పద్రాక్షారస ఫలములను మా కష్ట ఫలితాలను దీవింపుమా. ఆశతో సమర్పించు మా కానుకలు, ఆశతో సమర్పించు మా కానుకలు, దయతో ప్రేమతో స్వీకరించుమా. దయతో ప్రేమతో స్వీకరించుమా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా. మా దీన కానుకలు సమర్పించెదా. మా దీన కానుకలు సమర్పించెదా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా. మా దీన కానుకలు సమర్పించెదా. మా దీన కానుకలు సమర్పించెదా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము గౌరవప్రథముగా సమర్పించు విధేయత బలి నీ సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా మోక్షోపనమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరిల్లునుగాక. నీ కొరకు మాత్రమే తప్పించుచు జీవించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుడా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా దేవమాత అయిన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయన్ క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తొదకు పొందవలసిన పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభసూచకముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చెయ్యి నీ ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలిగిచున్నది. జీవనకర్తయ్యను నీ కుమారుడైన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలమొందుట నీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందములతో నేకమై నిరంతరము ఆనందించుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి పరలోకమును
పరలోకమండలమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతములో హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యులు ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా. ప్రియమైన సహోదరులారా, మనం మధ్య పూసులో ఉన్నాము. ప్రభు ఆత్మ మన ఎక్స్రే రక్తాలతో పీట మీదకు వేం చేసి వస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా మోకరించండి. మోకరించి 2 చేతులు జోడించండి, పీఠం వైపు చూడండి. అవకాశం లేని వాళ్ళు కూర్చోవచ్చు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, తానము చాటుదము, మీరు మలరు తెచ్చియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా యొక్క జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ప్రత్యేకంగా ప్రభ మా పీచాక్రాపల్లి మా సంఘాన్ని ఆశీర్వదించండి. ఈరోజు ఈ పూజాబలు సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభ దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఏ ఉద్దేశాలతో అయితే ఏ తలంపులతో అయితే ప్రభ నీ సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రార్థిస్తున్నారు, ఆ మనవులను ఆలకించి నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముల నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నితలుగా మరియు మాతతోను పునీత జోజప్ప గారితోనూ అపోస్తలులతోనూ ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన
అందరం కలిసి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోంటి మమ్మ రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాము. లోకం యొక్క పాపలను పరిహరించేవారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించువారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. ఉత్తమని స్థాప్ జపము. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా కలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా. నా కలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి. పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి.
చీకటి పారద్రోలితివి, ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారద్రోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు, పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. ఆత్మలో శక్తి లేక కుమిలిపోవుచుండగా ఆత్మాహారమైతివి, ఆత్మ కలిని తెచ్చితివి. శోధనలో చిక్కుకుని బలహీనుడవగా నీ కృపతో నింపితివి, నీ కృప చాలంటివి. ఆత్మలో శక్తి లేక కుమిలిపోవుచుండగా ఆత్మాహారమైతివి, ఆత్మ కలిని తెచ్చితివి. శోధనలో చిక్కుకుని బలహీనుడవగా నీ కృపతో నింపితివి, నీ కృప చాలంటివి. నీ హృదయాన్ని తెరిచి ప్రతి పాపినించిన యేసుక్రీస్తువా, ఎంత ఘోర పాపినైనా మన్నించు దివ్య కారుణ్యమా, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే రెండు చేతులు జోడించి భగవంతుడు మనకు చేస్తున్న మేలులకు వందనాలు చెల్లించుతూ, ముఖ్యంగా ఈరోజు మనం మన స్వతంత్ర భారతదేశం కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ఎంతోమంది మన దేశ నాయకులు దీనికోసం పాటుపడి వాళ్ళు శ్రమించి వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి మనకి ఈరోజు ఇంత అందంగా మన యొక్క దేశాన్ని మనకు పాలిస్తున్నటువంటి ప్రస్తుత నాయకులను కూడా ఆశీర్వదించాలని, అలాగే మన అన్ని రాష్ట్రాలను అందరినీ కూడా భరతమాత బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, మన హైందవ సహోదరులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, ప్రతి ఒక్క బిడ్డలను కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు ఈ మరీ తల్లి పండుగను కొనియాడుతున్న మనందరినీ కూడా దీవించాలని ఆ విధంగా రెండు చేతులు జోడిస్తూ దేవుడికి వందనాలు చెల్లిస్తూ చివరి ఆశీర్వాద ప్రార్థన అలాగే దీవెనలు ఫాదర్ గారు మనకు అందిస్తారు. అలాగే కూర్చొని రెండు చేతులు జోడించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొనిన మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను
ఉందురుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా కనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము ఆశీర్వదించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యములతో దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ అలాగే కూర్చోండి. ప్రియమైనటువంటి